మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే రథసప్తమి. రాత్రి 11 నుండి 12 గంటల లోపు గ్యాస్ పొయ్యి కింద ఇది పెట్టండి. తెల్లవారేసరికి ధనవర్షం కురుస్తుంది. రథసప్తమి రోజు ఈ పరిహారం చేయటం ద్వారా మీ ఇంట్లో ఉన్న ఆర్థిక కష్టాలు, దరిద్రం తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. చాలామంది ఎంత కష్టపడినా సంపాదించిన ధనం చేతిలో నిలవక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆదాయం ఒకవైపు నుండి వస్తూ ఉంటే ఖర్చులు 10 వైపుల నుండి సిద్ధంగా ఉంటాయి. అటువంటి వారికి ఈ పరిహారం ఒక రామబాణంలా పనిచేస్తుంది. అప్పుల ఊబిలో చిక్కుకుని బయటపడే మార్గం తెలియక సతమతమయ్యే వారికి ఈ పరిహారం కొత్త ఆదాయ మార్గాలను చూపిస్తుంది. కేవలం ధనమే కాకుండా ఇంట్లో తరచూ అనారోగ్య సమస్యలు రావటం, పిల్లల చదువుల్లో ఆటంకాలు, దంపతుల మధ్య కలహాలు వంటి సమస్యలు ఉన్న చోట ఈ పరిహారం యొక్క పాజిటివ్ ఎనర్జీ ఇంటిని ఒక ప్రశాంతమైన ఆలయంగా మారుస్తుంది. వ్యాపారస్తులు ఈ పరిహారాన్ని ఆచరించటం వల్ల వారి వ్యాపార స్థలంలో సానుకూల వాతావరణం ఏర్పడి వినియోగదారుల రాక పెరుగుతుంది మరియు నిలిచిపోయిన లాభాలు చేతికి అందుతాయి. పరిహార శాస్త్రం ప్రకారం ఇలాంటి తిథి, వారము మరియు నక్షత్రము కలిసి వచ్చిన శుభముహూర్తాన ఈ పనిని ఆచరిస్తే ఆ శక్తి 1000 రెట్లు పెరిగి తెల్లవారేసరికి మీ ఇంట్లో సానుకూల మార్పులు కనిపిస్తాయి. ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచటమే కాకుండా మీ అంతరాత్మలో ఒక రకమైన ధైర్యాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. జీవితంలో చీకటి రోజులు గడిచిపోయి వెలుగు వైపు ప్రయాణం మొదలవుతుంది. మరి రథసప్తమి రోజు గ్యాస్ స్టవ్ కింద ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం సూర్యనారాయణ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, రథసప్తమి అనేది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మరియు శక్తివంతమైన పర్వదినం. సూర్య భగవానుడు తన 7 గుర్రాల రథంపై ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రయాణాన్ని వేగవంతం చేసే ఈ రోజున విశ్వమంతా అపారమైన ప్రాణశక్తి మరియు తేజస్సుతో నిండి ఉంటుంది. ముఖ్యంగా ఈ రాత్రి వేళల్లో గ్రహాల స్థితిగతులు అత్యంత అనుకూలంగా ఉంటాయి కాబట్టి రాత్రి 11 గంటల నుండి 12 గంటల మధ్య సమయం అనేది ఒక సిద్ధ ముహూర్తంలా పనిచేస్తుంది. ఈ సమయంలో చేసే ఏ ప్రక్రియ అయినా ప్రకృతి శక్తులను వేగంగా ఆకర్షిస్తుంది. మన ఇంట్లో ఉండే వంటగది కేవలం ఆహారాన్ని వండుకునే చోటు మాత్రమే కాదు, అది సాక్షాత్తు అన్నపూర్ణదేవి నివాసం ఉండే పవిత్ర స్థలం. అందులోనూ గ్యాస్ స్టవ్ లేదా గ్యాస్ పొయ్యి అనేది అగ్నిదేవుడికి ప్రతీక. పరిహార శాస్త్రం ప్రకారం అగ్నితత్వం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దారిద్ర్యం మరియు ప్రతికూల శక్తులు నిలబడలేవు. రథసప్తమి వంటి పవిత్రమైన రోజున గ్యాస్ పొయ్యి కింద ప్రత్యేక శక్తులు కేంద్రీకృతమై ఉంటాయి. సూర్యుడు ఆరోగ్యానికి మరియు ఐశ్వర్యానికి కారకుడు కాబట్టి ఆయన జన్మదినమైన ఈ రోజున ఇంటిలోని అగ్నిమూలను అంటే వంటగదిని చైతన్యపరచడం ద్వారా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. గ్యాస్ స్టవ్ కింద ఉండే ఆ ప్రదేశం భూమికి మరియు అగ్నికి మధ్య ఉండే ఒక సంధి స్థలం వంటిది. ఈ రాత్రి 11 నుండి 12 గంటల మధ్య ఆ ప్రదేశంలో శాస్త్రోక్తంగా మార్పులు చేయటం వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి ధన ప్రవాహానికి ఉన్న అడ్డంకులు పటాపంచలైపోతాయి. సూర్యరశ్మి పడని రాత్రి వేళల్లో కూడా సూర్యతత్వాన్ని మన ఇంట్లోకి ఆహ్వానించడానికి గ్యాస్ పొయ్యి ఒక మాధ్యమంగా మారుతుంది. ఈ సమయంలో వంటగదిని శుభ్రంగా ఉంచుకొని ఈ ప్రక్రియను పూర్తి నమ్మకంతో ఆచరిస్తే తెల్లవారేసరికి మీ ఇంట్లో ఒక కొత్త కాంతి, ఉత్సాహము మరియు ఆర్థిక పురోభివృద్ధి కనిపిస్తుంది. రథసప్తమి రోజున సూర్యుడి అనుగ్రహం అగ్ని రూపంలో మన ఇంటిని ఆవహించి ధనవర్షం కురిపించేలాగా దారితీస్తుంది. ఈ ముహూర్తాన్ని అస్సలు వదులుకోకుండా ఉపయోగించుకోవటం వల్ల మీ దారిద్ర్యం తొలగిపోయి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. పరిహార శాస్త్రంలో మనం నిత్యం చూసే ప్రకృతి సిద్ధమైన వస్తువుల వెనుక అనంతమైన శక్తి దాగి ఉంటుంది. ఈ విశ్వంలో ప్రతి పదార్థం ఒక ప్రత్యేకమైన కంపనాన్ని కలిగి ఉంటుంది. ఆ శక్తులను మనకు అనుకూలంగా మార్చుకోవటమే పరిహార శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రత్యేకమైన పరిహారంలో ఉపయోగించే ఒక్కో వస్తువుకు ఒక విశిష్టమైన నేపథ్యం ఉంది. మొదటగా స్టీల్ ప్లేట్ గురించి మాట్లాడుకుంటే, ఇది కేవలం పాత్ర మాత్రమే కాదు, ఈ పరిహారంలో ఒక శక్తి కేంద్రంగా పనిచేస్తుంది. లోహాలకు శక్తిని గ్రహించి ప్రసరింపచేసే గుణం ఉంటుంది. అందుకే స్టీల్ ప్లేట్ను మనం ఆధారంగా తీసుకుంటున్నాం. ఆ ప్లేట్ మధ్యలో ఉంచే బిర్యానీ ఆకు విజయానికి, కీర్తికి మరియు ఆకర్షణకు సంకేతం.
పరిహార శాస్త్రం ప్రకారం బిర్యానీ ఆకు మన సంకల్పాన్ని విశ్వానికి చేరవేసే ఒక వాహనంలా పనిచేస్తుంది. దీనిపై ఉంచే ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. సముద్ర గర్భం నుండి పుట్టిన ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని లేదా ప్రతికూల తరంగాలను పీల్చుకునే అద్భుతమైన అయస్కాంత శక్తి ఉంటుంది. ఇంట్లో ఉన్న దరిద్రాన్ని, కంటి దిష్టిని మరియు ఇంటి సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలను తొలగించుకోవటంలో ఉప్పుకు మించిన పదార్థం మరియొకటి లేదు. ఈ ఉప్పుపై అమర్చే నిమ్మకాయ సాక్షాత్తు పరాశక్తికి చిహ్నం. నిమ్మకాయలోని పులుపు మరియు దాని ప్రాకృతిక గుణం ఇంట్లోని దుష్టశక్తులను బంధించి బయటకు పంపించి వేస్తుంది. ముఖ్యంగా నిమ్మకాయను సగానికి కోసి వాడటం వల్ల అందులోని శక్తి మరింత చురుకుగా మారుతుంది. ఆ నిమ్మకాయ మధ్యలో మనం గుచ్చే లవంగం అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. లవంగం పైన ఉండే మొగ్గ ధన ప్రవాహాన్ని తెస్తుందని జ్యోతిష్య మరియు పరిహార శాస్త్ర నిపుణులు చెప్తూ ఉంటారు. ఇక ఈ నిమ్మకాయ చుట్టూ మనం ఉంచే 5 మిరియాలు పంచభూతాలకు మరియు నవగ్రహాలలోని ప్రధాన గ్రహాలకు ప్రతినిధులుగా పనిచేస్తాయి. మిరియాలు మన ఆర్థిక ఎదుగుదలకు అడ్డుపడే గ్రహ దోషాలను, ముఖ్యంగా శని ప్రభావం వల్ల కలిగే జాప్యాన్ని నివారిస్తాయి. ఎండు మిరపకాయలు అగ్నితత్వాన్ని కలిగి ఉండి మనపై ఇతరులు చూపే ఈర్ష్య, అసూయ మరియు శత్రువుల నుండి వచ్చే ప్రతికూలతలను భస్మం చేస్తాయి. ఈ వస్తువులన్నిటికీ తోడుగా పసుపు మరియు కుంకుమను వాడటం వల్ల ఆ పరిహారానికి ఒక దైవికమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. పరిహార శాస్త్రం ప్రకారం ప్రతి వస్తువు ఒక గ్రహానికి లేదా ఒక దేవతకు అనుబంధంగా ఉంటుంది. బిర్యానీ ఆకును బుధగ్రహానికి మరియు గురుగ్రహానికి ప్రతీకగా చూస్తారు. ఇది బుధిని మరియు సంపదను ప్రేరేపిస్తుంది. ఉప్పును శుక్రుడికి మరియు చంద్రుడికి కారకంగా భావిస్తారు. ఇది ఇంట్లో శాంతిని మరియు సుఖాన్ని కలిగిస్తుంది. నిమ్మకాయ కుజుడికి మరియు రాహుకేతువులకు సంబంధించిన దోషాలను అణిచివేస్తుంది. లవంగం శని మరియు కుజదోషాల తీవ్రతను తగ్గిస్తుంది. మిరియాలు శనిగ్రహ అనుగ్రహానికి ఉపయోగపడతాయి. ఎండుమిరపకాయలు సూర్య మరియు అగ్ని తత్వాలను మేల్కొల్పి దుష్టశక్తులను పారద్రోలుతాయి. ఈ వస్తువుల కలయిక ఒక అద్భుతమైన రసాయనిక మార్పును సృష్టిస్తుంది. ఇది కేవలం బాహ్యమైన ప్రక్రియ మాత్రమే కాదు, మీ అంతర్గత విశ్వాసాన్ని మరియు ప్రకృతిలోని శక్తులను అనుసంధానం చేసే ఒక వారధి. ఈ వస్తువులన్నిటినీ ఒక స్టీల్ ప్లేట్లో అమర్చడం ద్వారా మీరు ఒక లక్ష్మీ కటాక్షం యంత్రాన్ని మీ ఇంట్లో స్వయంగా నిర్మించుకుంటున్నారు. ఈ వస్తువుల అమరిక వల్ల కలిగే ప్రయోజనాలు అనంతం. ఈ పరిహారాన్ని ఆచరించే విధానం కూడా అత్యంత పవిత్రమైనది. దీనిని రాత్రి పడుకునే ముందు మాత్రమే చేయాలి. ఎందుకంటే రాత్రి వేళల్లో ప్రకృతిలో నిశ్శబ్దం ఉంటుంది మరియు శక్తులు కేంద్రీకృతమై ఉంటాయి. సూర్యాస్తమయం తర్వాత ప్రతికూల శక్తులు ప్రబలంగా ఉంటాయి కాబట్టి వాటిని నియంత్రించడానికి ఈ సమయం అనువైనది. ముందుగా ఒక స్టీల్ ప్లేట్ను తీసుకొని శుభ్రంగా కడిగి తుడుచుకోవాలి. ఆ ప్లేట్ మధ్యలో ఒక బిర్యానీ ఆకును ఉంచి దాని మీద కొద్దిగా గల్లులుప్పును పొయ్యాలి. ఆ ఉప్పు కుప్ప మీద పసుపు కుంకుమ వేయాలి. దానిపై సగానికి కోసిన నిమ్మకాయను కట్ చేసిన భాగం ఆకాశం వైపు చూసేలాగా నిలబెట్టాలి. ఆ నిమ్మకాయ మధ్యలో ఒక లవంగాన్ని గుచ్చాలి. ఆ నిమ్మకాయ చుట్టూ 5 మిరియాల గింజలను ఒక క్రమ పద్ధతిలో అమర్చాలి. ఆ తర్వాత 2 ఎండుమిరపకాయలను తీసుకొని బిర్యానీ ఆకు కుడివైపు ఒకటి, ఎడమవైపు ఒకటి పెట్టాలి. ఈ విధంగా సిద్ధం చేసుకున్న ప్లేట్ను 2 చేతులతో పట్టుకుని మీ మనసులో దైవాన్ని స్మరిస్తూ గదులన్నిటిల్లోనూ కూడా తిరగాలి. ప్రతి గది చుట్టూ తిరగాలి. ప్రతి మూలల్లోనూ ఈ ప్లేట్ను చూపించాలి. ఎందుకంటే ఇంటి మూలల్లో ప్రతికూల శక్తి నిల్వ ఉంటుంది. గదుల మూలల్లో గాలి ప్రసరణ తక్కువగా ఉండటం వల్ల అక్కడ నెగటివిటీ ఎక్కువగా పేరుకుపోతుంది. మీ ఇంట్లోని కష్టాలు, దరిద్రం మరియు పీడలన్నీ ఈ వస్తువులలోనికి వెళ్ళిపోవాలని బలంగా కోరుకోవాలి. ఇల్లంతా తిరిగిన తర్వాత ఆ ప్లేట్ను తీసుకుని వెళ్ళి మీ వంటగదిలోని గ్యాస్ స్టవ్ కింద ఎవరికీ తగలకుండా జాగ్రత్తగా ఉంచాలి. గ్యాస్ స్టవ్ అనేది అగ్నిదేవుడికి నిలయం. ప్రాచీన కాలంలో పొయ్యి వద్దే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్మేవారు. అగ్నితత్వంతో ఈ వస్తువుల శక్తి కలిసి రాత్రంతా మీ ఇంట్లోని గాలిని, వాతావరణాన్ని శుద్ధి చేస్తాయి. ఈ పరిహారం చేసేటప్పుడు మనసులో ఏకాగ్రత చాలా అవసరం. ఎటువంటి సందేహాలు లేదా అపనమ్మకం లేకుండా చేస్తేనే ఫలితం త్వరగా వస్తుంది. ఇది పరిహార శాస్త్రంలో అత్యంత రహస్యమైన ప్రక్రియ. దీనిని నమ్మకంతో ఆచరిస్తే ధన ప్రవాహం పెరగటం మీరు స్వయంగా గమనిస్తారు. ఈ పరిహారం యొక్క లోతైన అర్థాన్ని గమనిస్తే బిర్యానీ ఆకు మీ సంకల్పానికి పునాది. ఉప్పు మీ జీవితంలోని దోషాలను కడిగివేస్తుంది. నిమ్మకాయ మీకు రక్షణగా నిలుస్తుంది.
లవంగం విజయాన్ని ముద్ర వేస్తుంది. మిరియాలు మరియు మిరపకాయలు శత్రువుల నుండి రక్షణ కల్పిస్తాయి. ఇవన్నీ కలిసి మీ ఇంటి చుట్టూ ఒక అదృశ్య రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తాయి. ఏ ఇంట్లో అయితే ఈ వస్తువుల కలయిక రాత్రంతా గ్యాస్ స్టవ్ కింద ఉంటుందో ఆ ఇంట్లో తెల్లవారేసరికి ఒక కొత్త శక్తి ప్రసరిస్తుంది. దారిద్ర్యం అనేది కేవలం ధనం లేకపోవటం మాత్రమే కాదు, అవకాశాలు రాకపోవటం, వచ్చిన అవకాశాలు చేజారిపోవటం కూడా దరిద్రమే. ఈ పరిహారం అటువంటి అడ్డంకులన్నిటినీ కూడా తొలగించేస్తుంది. రాత్రంతా ఆ వస్తువులను గ్యాస్ స్టవ్ కింద ఉంచటం వల్ల అవి మీ ఇంటి పరిసరాల్లో ఉన్న చెడు శక్తిని, దారిద్ర్యాన్ని మరియు నర దృష్టిని పూర్తిగా పీల్చుకొని ఒక అయస్కాంతంలా పనిచేస్తాయి. అవి రాత్రంతా ఆ చెడును గ్రహించి వాటి రంగు లేదా ఆకృతిలో స్వల్ప మార్పును కూడా పొందవచ్చు. కాబట్టి మరుసటి రోజు ఉదయం సూర్యోదయానికి ముందే లేదా నిద్రలేవగానే ఎవరితోనూ మాట్లాడకుండా ఆ ప్లేట్ను చాలా జాగ్రత్తగా బయటకు తీసుకుని వెళ్ళి ఎవరితోనైనా మాట్లాడితే మీరు గ్రహించిన ఆ శక్తి మళ్ళీ బలహీనపడే అవకాశం ఉంటుంది. ఆ ప్లేట్లోని వస్తువులను అంటే బిర్యానీ ఆకు, నిమ్మకాయ, మిరియాలు, ఎండుమిరపకాయలను మనుషులు తొక్కని నిర్మానుష్య ప్రదేశంలో లేదా ఏదైనా కాలువ లేదా చెరువు వంటి పారే నీటిలో పారవేయాలి. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే ఆ వస్తువులను పారేసేటప్పుడు మీ చేతులతో నేరుగా తాకకూడదు. ప్లేట్ను వంచి నేరుగా పారవేయటం ఉత్తమం. ఎందుకంటే అవి ఇప్పుడు ప్రతికూల శక్తిని నింపుకుని ఉన్నాయి. ఈ పని పూర్తి చేసిన వెంటనే మీరు వెనుదిరిగి చూడకుండా ఇంటికి వచ్చి బట్టలతో సహా తప్పనిసరిగా తలస్నానం చేయాలి. మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా గల్లులుపుని వేసుకుని స్నానం చేయటం వల్ల ఆ పరిహారం చేసేటప్పుడు మీపై పడిన ఏదైనా చిన్నపాటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అది కూడా తొలగిపోతుంది. తలస్నానం చేసిన తర్వాతే మీ నిత్య కృత్యాలను లేదా పూజా కార్యక్రమాలను ప్రారంభించాలి. ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితం ఒక అద్భుతంలా మారిపోతుంది. ఇన్నాళ్లుగా మీరు మోస్తున్న కష్టాల భారమంతా తీరిపోయి మనసు ప్రశాంతంగా మారుతుంది. మీ ఆర్థిక సమస్యలు, తీరని అప్పులు క్రమంగా తొలగిపోయి ధనం ఎక్కడి నుండి వస్తుందో తెలియని విధంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇంట్లో ఉన్న గొడవలు పోయి దంపతుల మధ్య, పిల్లల మధ్య సఖ్యత పెరుగుతుంది. పరిహార శాస్త్రంపై పూర్తి నమ్మకంతో పవిత్రమైన మనసుతో మీరు చేసే ఈ చిన్న క్రియ మీ తలరాతను మార్చి మీకు అష్టైశ్వర్యాలను, భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది. మీ జీవితంలో కొత్త వెలుగులు నిండి మీరు కోరుకున్న విజయాలను అందుకుంటారు. ధన వర్షం కురవటం అంటే కేవలం ఆకాశం నుండి డబ్బు పడటం కాదు, మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించటం, కొత్త అవకాశాలు రావటం మరియు ఉన్నధనం వృద్ధి చెందటం అని అర్థం. ఈ పరిహారం చేసేటప్పుడు మీరు పాటించవలసిన ముఖ్య నియమం పవిత్రత. జ్యోతిష శాస్త్రంలో ఉన్న కఠినమైన దోషాలకు కూడా ఇలాంటి చిన్న పరిహారాలు గొప్ప ఉపశమనాన్ని ఇస్తాయి. డబ్బు రావడానికి చేసే ప్రయత్నాల్లో ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు ఈ ప్రక్రియ ఆ ఆటంకాలను మంచులా కరిగించి వేస్తుంది. డబ్బు నిలకడగా ఉండాలంటే ఇంట్లో సానుకూలత ఉండాలి. ఆ సానుకూలతను ఈ బిర్యానీ ఆకు, నిమ్మకాయ, ఉప్పు పరిహారం మీకు అందిస్తుంది. మీ నమ్మకమే మీ విజయం. ఈ మొత్తం ప్రక్రియను ఒక యజ్ఞంలా భావించి చేస్తే మీరు కోరుకున్న ధన సమృద్ధి తప్పక సిద్ధిస్తుంది. ఈరోజే రథసప్తమి. ఇది ఎంతో పరమ పవిత్రమైన రోజు. అయితే ఈరోజు ఈ కథలు వింటే చాలు మీ జీవితం మారిపోతుంది. మీకు ఉన్న కష్టాలు దూరమైపోతాయి. మాఘశుద్ధ సప్తమి సూర్య భగవానుడు పుట్టిన తిథి. సకల జగత్తుకు వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశా నిర్దేశాన్ని మార్చుకునే రోజు. భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే భానుడిని కనిపించే దేవుడు అని అంటారు. మన్వంతర ప్రభావంలో మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యుడు తొలిసారి రథాన్ని అధిరోహించి భూమిపై అవతరించాడు అని ఉంది. అందుకే రథ సప్తమిని పూజ్యమైన రోజుగా భావిస్తారు. మాఘ సప్తమి నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. జీవకోటికి చలి తొలగించి నూతన ఉత్తేజాన్ని నింపే సూర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలిపే పండుగే రథసప్తమి. రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు మగవారు 7 జిల్లేడు ఆకులు, ఆడవారు 7 చిక్కుడు ఆకులు తలపై, భుజాలపై ఉంచుకొని స్నానం చేయాలి. ఇలా స్నానం చేసేటప్పుడు సప్తాస్యములు గల ఓ సప్తమి, నీవు సకల భూతములకు, లోకములకు జననివి, సూర్యుడికి తల్లివైన నీకు నమస్కారము అని ఒక నమస్కారం చేసుకోవాలి. రథ సప్తమి రోజు ఆలయాలలో విశేష పూజలు జరుగుతాయి.
రథసప్తమి రోజు సూర్యుడు ఎలా పుట్టాడో తెలిపే ఈ కథను వింటే సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. పూర్వం కశ్యపుడు అనే ఒక ప్రజాపతి ఉన్నాడు. ఆయనకు అతిథి మొదటి భార్య. దక్ష ప్రజాపతి 13 కుమార్తెల్లో పెద్ద ఆవిడ పేరు అతిథి. దక్షుడి యొక్క 13 కుమార్తెలను కశ్యపుడు పెళ్లి చేసుకున్నాడు. అతిథి, తిథి, వినత, కద్రువ, మానవ, సురస వీళ్ళంతా కూడా దక్షుడి కుమార్తెలు. అందులో మొదటి ఆవిడ అతిథి. ఆ ఆవిడకు పుట్టిన కుమారులు కాబట్టి ఇంద్రాదిదులందరినీ ఆదిత్యులు అన్నారు. ఒకసారి ఈ భూమండలంలో రాక్షసులు విపరీతంగా పెరిగిపోయారు. ద్వితీయ పుత్రులు దైత్యులు అంటే రాక్షసులు. వీళ్ళు దేవతలను సర్వనాశనం చేయటం మొదలుపెట్టారు. ఋషులను నాశనం చేయటం మొదలుపెట్టారు. యజ్ఞాలు పాడు చేశారు. అధర్మం పెరిగిపోయింది. వీళ్లను ఎలా నాశనం చేయాలో తెలియక దేవతలంతా కూడా తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి ఇలా మొరపెట్టుకున్నారు. ఓ అతిథి, కశ్యప ప్రజాపతులారా, మీరు మా తల్లిదండ్రులు. మీ పుత్రులైనటువంటి రాక్షసులు మమ్మల్ని నాశనం చేస్తున్నారు. ద్వితీయ పుత్రులు సమస్త లోకాలను విధ్వంసం చేసి బ్రతకనివ్వకుండా చేస్తూ ఉన్నారు. ఈ రాక్షసుల నుండి మమ్మల్ని రక్షించండి అని ఇంద్రాది దేవతలు కశ్యపుడు అతిథిని వేడుకున్నారు. అతిథి కశ్యపుడితో కలిసి సూర్య భగవానుని ప్రార్థించారు. సూర్యుడు అఖండ తేజోవంతుడు. వాళ్ళ ప్రార్థనకు సంతోషించాడు. వెంటనే ప్రత్యక్షమయ్యాడు. సూర్యున్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించారు కశ్యపుడు అతిథి. అప్పుడు ఆ సూర్య భగవానుడు వారితో ఇలా అన్నాడు. ఓ ప్రజాపతులారా, మీకు ఏ వరం కావాలో కోరుకోండి అన్నాడు. దానికి వారు, చూడు స్వామి, రాక్షస సంహారం కోసం నువ్వు మా కడుపున పుట్టి లోకములను నాశనం చేస్తున్న దైత్యుల్ని సంహరించు, యజ్ఞములను రక్షించు, ఇంద్రాది దేవతలకు స్వర్గము వచ్చేలాగా చెయ్యి, ధర్మ సంస్థాపన చెయ్యి అని అన్నారు. దానికి సూర్యుడు, తథాస్తు, నేను మీ కడుపులో ప్రవేశించి మళ్ళీ అవతరిస్తాను, కొడుకునై పుడతాను అన్నాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని అతిథి గర్భంలో కశ్యప ప్రజాపతి ద్వారా ప్రవేశించాడు సూర్య భగవానుడు. అతిథి సూర్యుడిని తన గర్భంలో ధరించింది. సూర్యుడి తేజస్సు అతిథి కడుపులో ప్రవేశించింది. 1000 సంవత్సరాల పాటు అతిథి గర్భం ధరించింది. అంటే సూర్యుడిని అతిథి గర్భంలో 1000 ఏళ్లు మోసింది. ఈ 1000 సంవత్సరాల పాటు అతిథి మంచినీళ్లు త్రాగలేదు, అన్నం తినలేదు, ఉపవాసంతో ఉంది. దాంతో కశ్యపుడికి కోపం వచ్చి, కడుపులో ఉన్న పిల్లవాడిని చంపేస్తావా, చనిపోయిన పిండం పుడుతుందేమో అని మందలిచ్చాడు. అప్పుడు ఆవిడ, బెంగ పెట్టుకోకు, కడుపులో ఉన్నవాడు సామాన్యుడు కాదు, మహాత్ముడు పుడతాడు, ఉపవాసం ఉన్న కొద్దీ ఇంకా బలంగా పుడతాడు అన్నది. అలా అనగానే కడుపులో నుండి పిల్లవాడు బయటకు వచ్చాడు. ఈ విధంగా అతిథికి కశ్యపుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకుని సూర్యభగవానుడు కొడుకుగా పుట్టిన తిథి మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి. దీనినే ఈరోజు మనం సూర్య జయంతిగా రథసప్తమిగా జరుపుకుంటున్నాం. విష్ణు స్వరూపుడైన సూర్యభగవానుడు అతిథికి కశ్యపుడికి జన్మించినటువంటి దివ్య తిథి ఈ రథసప్తమి. ఈ విధంగా సూర్యభగవానుడు అతిథికి పుట్టి ఆతిథ్యుడిగా పిలువబడుతున్నాడు. ఆ భగవంతుడు వెంటనే 7 గుర్రములు గల రథం ఎక్కి ఆకాశ మార్గానికి వెళ్ళిపోయి తిరిగి తన సూర్యబింబంలో లీనమైపోయాడు. 7 గుర్రములు గల రథం మీద ఆ స్వామివారు సప్తమి నాడు తిరిగి తన సూర్యమండలానికి వెళ్ళిపోయాడు. కనుక దీనికి రథసప్తమి అని పేరు వచ్చింది. సూర్య భగవానుడు పుట్టగానే తల్లిని తండ్రిని అనుగ్రహించి దీవించి వారి కోరిక మీద మధ్యాహ్న సమయం కల్లా 7 గుర్రములు రథం ఎక్కి సూర్యమండలం చేరుకున్నాడు. అలా సూర్యుడు పుట్టగానే ఆయన చేతిలో తామర పువ్వుతో పుట్టాడు. 4 చేతులతో పుట్టాడు. శంఖచక్రం, అభయహస్తం, తామర పువ్వుతో జన్మించాడు. ఇక అప్పుడు అతిథి కశ్యపుడు ఇలా అన్నారు. నాయనా, నీవు మా కుమారుడవై పుట్టి మమ్మల్ని తరింపచేశావు. దేవతలను, మానవుల్ని, ఋషులను, సమస్త లోకాలను ధ్వంసం చేస్తున్న రాక్షసుల్ని సంహరించి దుష్ట శిక్షణ చేసి ధర్మ సంస్థాపన చెయ్యి అని ప్రార్థించారు. అప్పుడు ఆయన అనూరుడు అనే వాడిని రథసారథిగా చేసుకుని 7 గుర్రములు గల రథం మీద బయలుదేరి చేతిలో కోదండం ధరించి ఆ కోదండానికి బ్రహ్మహస్త్రం, ఆతిథ్యాస్త్రం, ఆగ్నేయాస్త్రం లాంటి అస్త్రాలు సంధించి రాక్షసుల్ని విధ్వంసం చేశాడు. ఈ విధంగా ఆయన విజృంభించి రాక్షసుల్ని చంపి శరణు అన్న వారిని మార్చి రక్షించాడు. శరణు అన్న వారిని రక్షించి పాతాళ లోకానికి పంపించాడు. అలా దుష్ట శిక్షణ చేసిన తిథి రథసప్తమి.
ఇక దుష్ట శిక్షణ జరిగాక బృహస్పతి వచ్చి భక్తి శ్రద్ధలతో సూర్యుణ్ణి ప్రార్థించాడు. తర్వాత దేవతలందరూ సూర్యుణ్ణి, ప్రభు 7 గుర్రముల రథం మీద సూర్యమండలం చేరావు, దుష్ట శిక్షణ చేశావు, మమ్మల్ని రక్షించావు అని పొగిడారు. ఆ మాటలు విని సూర్యదేవుడు ఎంతో సంతోషించాడు. అలా కథ సుఖాంతమయ్యింది. ఇదంతా జరిగింది రథసప్తమి రోజే కనుక రథసప్తమి సందర్భంగా ఈ కథను వింటే చాలు 1000 యజ్ఞాలు చేసిన ఫలితం పొందుతారు. ఈ కథను విన్న తర్వాత గురువులకు యథాశక్తిగా దక్షిణ తాంబూలాలు ఇచ్చినటువంటి వారు 1,000,000 గోవులను బంగారంతో సహా కలిపి కురుక్షేత్రంలో దానం చేసినంత ఫలితం పొందుతారు. అలాంటి వారి ఇంట్లో దరిద్రం మొత్తం కూడా పోయి, జన్మల పాపాలు పోయి 1,000,000 జన్మల మహాపుణ్యం వస్తుంది. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. ఈ రథసప్తమి కథను విన్నా, చెప్పినా, చదివినా జన్మల పాపాలు పోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.